చాలా పారదర్శకంగా డిఎస్సిని 16,000 పైకి ఉద్యోగాలను ఇస్తే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం. యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే లక్ష్యం. ఎప్పుడు డిఎస్సి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నిటిని కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగి చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, న్యూసెన్స్ చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇంత నిజాయితీగా జరిగితే మీరు చేసిన పరిస్థితులు ఏంటి? నిన్న సిట్టు రిపోర్టు బయటకు వచ్చింది. దాన్ని చూస్తే మీ అక్రమాలు, మీ పాపాలు కోకోలలు. 2018లో ఆనాడు మా ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎగ్జామ్ జరిగితే మీరు వచ్చిన తర్వాత ఆ మెయిన్స్ క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ పెట్టి ఎంత దారుణాలు చేశారో. ఆ రోజు కోర్టులో కేసులు వచ్చినాయి. కోర్టు కేసులు వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయండి, వాడి పేపర్లో దిద్దుబాట్లు చేశారని చెప్పారు. సిట్టుని వేస్తే సిట్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు యావత్ ప్రపంచం విస్తుపోయే విధంగా, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పోతున్నటువంటి యువత ఒక్కసారిగా నిరుత్సాహం అయిపోయారు. అంటే మీ చరిత్ర ఒకసారి తీసుకుంటే ఆ రోజు 10th క్లాస్ పేపర్ కొట్టేసి పేపర్ లీకేజ్ చేసిన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని వచ్చి అవినీతి అక్రమాల కేసులో జైలు పోయిచ్చాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మనసు మారుతుందని కూడా మారలా. ఈరోజు భవిష్యత్తులో ఉన్న యువత విషయంలో నువ్వు చేసినట్టు ఒకసారి చూసుకుంటే ఎలాంటి అర్హత లేనటువంటి వ్యక్తులు ఓ ప్రైవేట్ రిసార్ట్లో సీసీ కెమెరాలు లేకుండా, యూనివర్సిటీ నిపుణులు లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చేత వాల్యుయేషన్ చేయించావు. ఇది ఎంతవరకు సమ్మతం ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ తప్పు చేయని డిఎస్సిలో ఏదో జరిగిపోయింది, హారిజాంటల్ వర్టికల్లో రిజర్వేషన్ గురించి తేడాలు తెలియని వ్యక్తులు ఒక అసత్యాన్ని పదే చెప్పి రిజిస్టర్ చేయాలని చూస్తున్నారు. ఆ రోజు ఎన్నికల ముందు కూడా నిస్సిగ్గుగా మీరు చేసినటువంటి పరిస్థితి ఒకసారి చూసుకుంటే 35 మంది కమ్మ డిఎస్పీలను పెట్టారని చెప్పి ఒక అపోహను పదే చెప్పారు. ఆ తర్వాత సొంత చిన్నాన్న హత్య చేసినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొని వచ్చే విధంగా, మీ వాళ్ళని కాపాడుకునే విధంగా, మా మీద లేనిపోని నిందలు మోపే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేశారు. ఈరోజు కూడా మీరు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ లిస్టులో ట్యాంపర్ చేసినట్టుగా ఇక్కడ కూడా కష్టపడి అర్హత సాధిన నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలు తారుమారు చేయడం సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో, యువతతో మీరు చేసిన చెలగాటానికే మీరు మూల్యం చెల్లుకున్న విషయం కూడా వాస్తవం అనే విషయం నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 158 వాల్యుయేటర్లో 72 మంది మాత్రమే ప్యానెల్కి అర్హత ఉంది. మిగిలిన అర్హత లేని 25 మందితో వాల్యుయేషన్ చేయించారు. ఇది ఎంతవరకు సబబు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంతేకాకుండా అధికార వ్యవస్థల ద్వారా కాకుండా ప్రైవేట్ జీమెయిల్ ఖాతాలు, వ్యక్తిగత గూగుల్ ఐడీల డ్రైవుల ద్వారా మీరు వాల్యుయేషన్ చేశారంటే ఏపీపీఎస్సీ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారో మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిట్ గుర్తుపెట్టిన దానిలో వాల్యుయేషన్లో మొదలు చేసిన మార్కులకి, డిజిటల్ ఫలితాలు వచ్చిన దానికి మధ్య మార్కుల వ్యత్యాసాన్ని కూడా ఈరోజు సిట్ గుర్తించింది. అంటే మీరు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మమ్మల్ని ఎవరో గమనించరనే విధంగా ఇంత అక్రమాలు చేశారు. 30 ఏళ్ళు కదా మనం ఎన్ని చేస్తే పోతుందని చెప్పేటి ఒక తీవ్రమైన అహంకారంతో ఆ రోజు వ్యవహరించిన దానికి ఇది ఒక్కసారి నిదర్శనం అని చెప్పి మీరు చేసిన తప్పులు బయటకు వచ్చాయని ఒక అర్థం చేసుకోవాలి. వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ దాన్ని రీవాల్యుయేషన్ చేసి పునఃపరిశీలన చేయాలని తప్పితే ప్రీలిమినరీస్ ద్వారా రెండోసారి మూల్యాంకనం చేసి దాని తప్పులు తరగలు చేయడం ఒక ఎత్తు అయితే, దానిలో వైట్నర్ పూశారు.
వాల్యుయేషన్ పేపర్ల మీద మీరు వైటర్ పోసి ఎంతమందికి మీకు అనుకూలంగా చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎగ్జామ్లో సంతకం లేకుండా దిద్దుబాట్లు 29 చేస్తుంటే సంతకాలను సరిపోలినటువంటి 159 కేసులు ఉన్నాయి. చీఫ్ ఎగ్జామినర్లో సంతకాలకు సరిపోలినటువంటి దిద్దుబాటు 123 ఉన్నాయి. రెండోది ఇంకుల్లో కూడా మార్పులు ఉన్నాయి. ఒక చోట బ్లాక్ ఇంక్ వాడారు, ఇంకో చోట ఒకే వాల్యూ పేపర్లో 2 రకాల ఇంకుల మార్పిడి చేసింది కూడా మీరు. అంటే మీకు కావాల్సినటువంటి తప్పుడు విధానాలు మీరు చేసుకోవడానికి కూడా అర్థమైపోతా ఉంది. ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 160 మంది అంటే 96.97% మంది యొక్క ఓఎంఆర్ షీట్లో దిద్దుబాట్లు జరిగాయంటే మీరు ఎంత తప్పుడు పనులు చేశారో, ఎంత ఆశ్రిత పక్షపాతం చేశారో, దీని వెనక ఎంత పెద్ద ముడుపులు చెల్లాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా, యువత కూడా ఇలాంటి తప్పుడు చర్యల్ని గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను తెలియజేసుకుంటూ, ఏపీపీఎస్సీ అధీనంలో ఉండాల్సినటువంటి ఆన్సర్ షీట్స్ ఒక ప్రైవేట్ రిసార్ట్స్కి ఎలా వెళ్ళాయి, 84 రోజులు అక్కడ ఎందుకు ఉన్నాయనేది కూడా ప్రజలందరూ కూడా గమనించుకో. ఈ సీట్ రిపోర్ట్ ద్వారా ఆశ్చర్యపోతున్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు 169 ఓఎంఆర్ మూల్యాంకన షిప్పుల్లో వైట్నర్ లేదా వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్టు ఫోరెన్సిక్ పరీక్షలు తెలిసిందంటే మీరు ఎంత దిగజారిపోయారో. ఆ రోజు ఓబులాపురం మైనింగ్లో ఉన్నటువంటి దానిలో ఎక్కడ బోర్డర్స్ దాటి అక్రమ మైనింగ్ చేశారో, ఆ రోజు ఒక విధంగా చేస్తే ఈరోజు యువత యొక్క భవిష్యత్తులో ఇంకో విధంగా చేసిన విషయాన్ని మీరు ఒకసారి గుర్తుకోవాలి. ఎంపికైన 165 మంది అభ్యర్థులు, ఎంపిక కాని 160 మంది అభ్యర్థులు, 400 మంది రిట్ పిటిషన్లు, మొత్తం 736 మంది యొక్క అభ్యర్థుల యొక్క సిఎఫ్ఎస్ఎల్ రిపోర్టు సేకరిస్తే దానిలో 736 మంది అంటే 97.55% మందికి ఓఎంఆర్ షీట్లో దిద్దుబాట్లు చేశారంటే మీరు ఏపీపీఎస్సీలో చేసిన అక్రమాల పరాకాష్ట ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంటే సిట్ రిపోర్ట్ వస్తుందని మీకు ముందే గమనించుకొని డిఎస్సీలో అక్రమాలని చెప్పి ఒక డ్రామా మొదలు పెట్టారా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా? ట్రాన్స్పరెంట్గా జరిగిన డిఎస్సీలో మీరు ఏదో జరిగిందని చేస్తారు. దీనికి మీరు ఏం చేయాలి ఒక్కసారి చేయండి. మీ పాప ప్రక్షాళన ఏం చేస్తారో చూడండి. మీరు ఒకసారి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఇక్కడ మీరు A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. సిట్ ఇచ్చినటువంటి ద్వారా ఈ అక్రమాలకు మీరు బయటకు వచ్చినాయి. దీనికి మీరేం చెప్తారో మీ రోజు మాట్లాడుతున్న పెద్దలు అంటున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, ఇన్ఛార్జీలు అంటున్నారు, డిఎస్సీలు అంటున్నారు, మీ ప్రతిపక్ష నాయకుడు బొత్స అంటున్నారు. ఇవన్నీ కూడా ఎంత చేయని దీని మీద మీరు జగన్మోహన్ రెడ్డి మీరేం చేస్తారు? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరేం చేస్తారు? ఈ రోజున ముందస్తు ప్రకటన ఇవ్వకుండానే డిఎస్సీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో కోర్టును తప్పుదారి పట్టించినందుకు రాజకీయాల నుంచి శాసనం తప్పుకుంటారా? ఈరోజు అంటున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతున్నాడు. ప్రజలు వాళ్ళ ప్రతిపక్ష హోదా నీకు తెలియదా? ఆ రోజు 23 మంది 4 పక్కన లాగేశాను, ఇంకొక 4 లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా అని మీరు మాట్లాడింది, సభలో మాట్లాడింది వాస్తవం కాదా? చట్టం తెలియని వ్యక్తే మీరు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాకు ప్రతిపక్ష హోదా 11 మందిని ప్రజలు ఇస్తేనే నేను వస్తాను, ఆ విలువ వేరు అంటున్నారు. తల్ల కింద చేసి తప్పులు చేసినా చట్ట ప్రకారం ఉండదు. కానీ ప్రజలు మభ్యదోవ పట్టిస్తున్నావు. ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ రోజు నువ్వు మాట్లాడిన వీడియోలు కానీ ఈరోజు కానీ. ఈరోజు కూడా మూల్యాంకనంలో కోర్టును తప్పుదారి రాజకీయాల నుంచి నువ్వు తప్పుకోవాలి. ఈరోజు మీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, కోర్టుకి సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు రిపోర్ట్ మీరు ఏం సమాధానం చెప్పండి. పత్రికా ప్రకటన పెట్టండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నేను ఇన్ని తప్పులు చేశానని. మీకు ఈ రాష్ట్రంలో యువతను తప్పుపడి మీకు రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు. ఈ దీనిలో కూడా సిట్లో కూడా మీరు మొదటి ముద్ద అయిన విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ గొడ్డల పార్టీకి వెయిట్ వేయటము, అదేవిధంగా ఆ రోజు సైకో ప్రవర్తన చేయటం, ఆ రోజు ప్రజలు ఊరికే అనలా సైకో సీఎం అని. ఇలాంటి వ్యక్తులు ఈ రాజకీయాల్లో ఉన్న తగరు. దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రండి, మీ మీడియా ద్వారా వచ్చి సమాధానం చెప్పమని చెప్పి నేను తెలియజేస్తానండి.